నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి ఆనందంతో పండుగ జరుపుకుంటున్న ప్రజలు రైతు వ్యతిరేక జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి కుటుంబ సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి అని భోగి మంటలు రంగవల్లులు హరిదాసుల కీర్తనలు గంకిరెద్దుల ఆటలు గాలిపటాల సందళ్లు రైతు లోగిళ్లలో ధాన్యం రాసులు పిండి వంటలు బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి పండుగతో ప్రతి ఇంట్లో సిరులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించినటువంటి పండుగ గ్రామీణ వాతావరణంలో జరుపుకునేటువంటి పండుగ మరి సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో యొక్క ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు ఓం నమో వెంకటేశాయ నమః ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చందన స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున అంగరంగ వైభవంగా మరి ఆంధ్రులకు ప్రత్యేకమైన ఈ భోగి పండుగ సందర్భంగా ఉదయం నుంచి భోగి మంటలతో ఉత్సవాలతో ప్రారంభమై స్వామివారి దర్శనంతో ప్రారంభమవుతుంది మరి స్వామివారి భక్తులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు దేవతా ధర్మాదాయ పక్షాన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం తరఫున తెలియజేయడమైంది ఓం నమో
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గంలో భోగి మంటలు వేసి ఆ మంటల వద్ద సందడి చేశారు. నూతన వస్త్రాలు ధరించి ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భోగి మంటల్లో భోగి పిడకలు వేసి చిన్నారులు ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. భోగి శుభాకాంక్షలు అండి. మన తెలుగు సాంప్రదాయంలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా సొంత ఇళ్ళకి చేరుకుని అందరితోనూ, బంధువర్గం అందరితోనూ సంతోషంగా గడపడం కోసం ఇది ఒక మంచి సందర్భం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ పండుగని చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాము. ఇది ఏంటంటే అన్ని వర్గాలకి సంబంధించి రైతులకు కానీ, రైతులకి పంట ఇల్లు చేరుతుంది కాబట్టి అందరూ కూడా చాలా మంచిగా ఈ పండగ చేసుకోవాలని అనుకుంటారు. కొత్త బట్టలు, పిండి వంటలు ఎంతతో మనకి భోగి రోజు కీడు కోసం అని చెప్పి పాత సామాన్లతో పాటు పాత భావాల్ని కూడా ఈ మంటలో వేసి మనం కొత్త ఉత్తేజంతో, కొత్త భావాలతో. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. భోగి, కనుము, ముక్కనుము. మనకి ఆంధ్ర అంతటికి సంక్రాంతి అంటే మనకి చాలా పెద్ద మంచి పండుగ అనమాట. అందరికి ఇష్టమైన పండుగ, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా. భోగి అనేటప్పుడు పిల్లలకి భోగి పళ్ళు పోయటం, తర్వాత భోగి మంటలు వేయటం, ఇవన్నీ భోగి రోజు. పెద్ద పండుగ అంటే చక్కగా పెద్దలందరినీ పిలిచి చక్కగా అన్ని రకాల పిండి వంటలు చేసి పెట్టడం. కనుమ రోజుని బొమ్మలకలు ఇవన్నీ పెట్టి మనం సరదాగా అందరినీ పిలుచుకుని పిల్లలందరినీ కూర్చోబెట్టి చేయటం అనేది కనుమ రోజు పండుగ. తర్వాత భోగి పళ్ళు భోగి రోజు పోస్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మేమందరం ఈ అపార్ట్మెంట్లో ఉన్న పలు ఫ్యామిలీస్ అందరూ కలిపి సరదాగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. పిల్లలందరూ కూడా బెంగళూరు, హైదరాబాద్ ఇలా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో సరే పండగ టైంకి ఈ ఇళ్ళకి, సొంత ఇళ్ళకి చేరుకుని సరదాగా భోగి మంటలు, తర్వాత సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అన్నది ఆనవాయితీ. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే మన యొక్క సంస్కృతి. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేసిన జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగ అని, అందువల్ల రైతు వ్యతిరేక జీవో 22 ప్రతిని భోగి మంటల్లో వేసి కాల్చివేశామన్నారు. అధికారంలోకి వస్తే జీవో 22ను రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 7 నెలలైనా జీవో 22ను రద్దు చేయలేదని మండిపడ్డారు. సంక్రాంతి పండుగ ఇది రైతుల పండుగ, ఇది పల్లెల పండుగ, ఇది పెద్ద పండుగ. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ సృష్టిలో సమస్త జీవరాశులకు ఆహారాన్ని, అన్నాన్ని అందించేది రైతన్న. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదు, ఈ సమాజమే లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక రైతు అనుకూల విధానాలు అమలు చేయడం జరిగింది. రైతుల ముఖాల్లో సంతోషం కనిపించేది,
మకర సంక్రాంతి సంబరాలు వచ్చేసి వాళ్ళలో కనిపించి, కానీ దురదృష్టవశాత్తు తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా టీడీపీ ప్రభుత్వాలు కానీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించనున్న రైతుల ముఖాల్లో సంతోషం కనిపించడం లేదు. సంక్రాంతి సంబరాలు వాళ్ళ ముఖాల్లో కనిపించడం లేదు. రుణమాఫీ చేయడం లేదు, పంటల బీమా సక్రమంగా అమలు కావడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ సకాలం ఇవ్వడం లేదు, జలయజ్ఞం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది, పావుల వడ్డీ రుణాలు కానీ 0 వడ్డీ రుణాలు కానీ సక్రమంగా అమలు కావడం లేదు. గిట్టుబాటు ధర లభించక వ్యవసాయం గిట్టుబాటు కాక వ్యవసాయము పండుగ కాదు దండుగా అనే వాతావరణం అటు బీజేపీ ఇటు టీడీపీ వైకాపా పనులు కనిపిస్తా ఉంది. రైతులను ఈ కరెంటు బిల్లు నుండి రక్షించాలనే ఉద్దేశంతో 2004 మే 14వ తారీఖున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా. అప్పటి నుండి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వ్యవసాయానికి కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేని కారణంగా వాళ్ళు వచ్చేసి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఉచిత విద్యుత్ సరఫరాను ఎత్తివేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్ 1వ తారీఖున జీవో 22 జారీ చేసింది. ఈ జీవో 22 ద్వారా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే జీవోది ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో బిగించడం జరిగింది. మిగతా జిల్లాల్లో కూడా బిగించే సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ప్రతిఘటించడంతో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది, బిగించకుండా. కానీ ఆ జీవో 22 మాత్రం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ జీవో 22 అమలవుతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే ఇవి రైతుల మెడలకు ఉరితాళ్ళు అవుతాయి. ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగం. ఆనాడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ జీవో 22 రద్దు చేస్తాం, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించమని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మారు. టీడీపీ కూటమికి ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 7 నెలలు అయింది. ఇప్పటికీ ఆ జీవో 22 రద్దు చేయలేదు. మీటర్లు కూడా కొనడం జరిగింది, కానీ ఇంకా బిగించలేదు. కాబట్టి రైతుల మెడల మీద కత్తి వేలాడుతూనే ఉంది. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో బిగించిన మోటార్లు అలాగే ఉన్నాయి. ఇది కాక అందుకోసం ఈరోజు భోగి మంటల సందర్భంగా ఈ జీవో 22ను రద్దు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భోగి మంటల్లో ఆ 22వ జీవోను ఆ భోగి మంటల్లో వేసి దహించి కాల్చివేయడం జరిగింది. భోగి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 3 డిమాండ్లు పెడతా ఉంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి. దట్ ఈజ్ నంబర్ 1. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే జీవో 22 రద్దు చేయాలి. అన్నదాత సుఖీభవ పథకం కింద వెంటనే రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు వెంటనే వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.